కొన్ని సార్లు ఎక్స్ప్లోజన్ కి కూడా ఎక్స్ప్లోడ్ అవడం ఇష్టం ఉండదు. కానీ కొంతమంది ఈడియట్స్ చాలా టూ మచ్ గా ఉంటారు. సీసీ ఇలా చూడండి, ఫైర్ అంటించి మరీ హీట్ చేస్తున్నాడు. అరే టిల్లు, ఏదైనా పని కొంచెం పని చేయరా. వీడిని చూడండి, పెద్ద కర్రతో ఏదో ట్రై చేస్తున్నాడు. అరే కర్రతో ఏమవుతుంది? గట్టిగా హిట్ చేయడం ద్వారా కూడా ఎక్స్ప్లోజన్ జరుగుతుంది కదా, కానీ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. ల్యాబ్ లో జనరల్ గా ఎక్స్ప్లోజన్స్ జరుగుతూనే ఉంటాయి. బాబు ముందుగా బాటిల్ ని షేక్ చేయాల్సి ఉంటుంది. వెరీ గుడ్. యాక్చువల్లీ ఇది డ్రై ఐస్ మిక్చర్. దీన్ని షేక్ చేయడం వల్ల కైనెటిక్ ఎనర్జీ లోపల గ్యాస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. తర్వాత ఏమవుతుంది చెక్ చేయండి. అరే కాస్త వెయిట్ చేయండి. చూసారు కదా ఏం జరిగిందో? కెమికల్ పంచ్. ఒక ఎక్స్ప్లోజన్ లో అన్నిటికంటే ఎక్కువ డ్యామేజ్ దేని వల్ల జరుగుతుంది తెలుసా? నేను చెప్తాను. బ్లాస్ట్ వేవ్ ద్వారా. ఇందులో హైలీ కంప్రెస్డ్ ఎయిర్ దాని తడాకని చూపిస్తుంది. సీసీ ఈ అబ్బాయి కాన్స్టిపేషన్ మీద ఉన్న కోపం టాయిలెట్ మీద చూపించాడు. బ్రెయిన్లెస్ బాయ్. ఈ చిన్నోడికి డ్రై ఐస్ పవర్ పైన డౌట్. వెల్ అందుకే అంటారు హద్దుల్లో ఉండమని. డ్రై ఐస్ తో ఆడదని కూడా చెప్పాను. మీకు తెలుసా వీడి చేతికి పెయిన్ మొదలైంది, చెవులు కూడా వినపడ్డం లేదు. బబ్లు, బంటి, చింటూ చూసారా వినట్లేదు.